అస్మద్గురుభ్యో నమః. ఇదెవరో ప్రశ్న శివభక్తులు అడిగారని తెలుస్తోంది. వాళ్ళు కూడా షాక్ తినేలాంటి సమాధానం లింగ పురాణంలో, గరుడ పురాణంలో, శివపురాణంలో, స్కాంద పురాణంలో ఉంది. ఇదెందుకో ప్రముఖులైన వక్తలున్నారే, పరమేశ్వరుని యందు అత్యంత ప్రేమ కలిగిన వాళ్ళు కూడా ఎప్పుడూ చెప్పటం లేదు. ఏమిటి ప్రశ్న? ఏమండి, పరమశివుల వారు శ్మశానవాసి అన్నారు. శ్మశానంలో ఉండే బూడిదనే ఒంటి నిండా పూసుకుంటాడని పురాణాల్లో చెప్తున్నారని అంటారు. అందుకే దక్షిణ కూడా వేళాకోళం చేసేమంటారు. కానీ స్వామి, మరి దేవాలయాల్లో విభూతి అన్నప్పుడు విభూతి వేరేలా తయారు చేస్తున్నారు. చుట్టుపక్కల శ్మశానం ఉంటే అక్కడున్న బూడిద పట్టుకొచ్చి చేయకూడదా? ఆరాధన చేయకూడదా? మరి ఎక్కడో ఉజ్జయిని ఇలాంటి చోటు చేస్తారే, ఎందుకండి? అక్కడెందుకు చేస్తున్నారు, ఇక్కడెందుకు చేయనివ్వటం లేదు? అలాగే 4 పీఠములు ఉన్నాయి ప్రసిద్ధమైనవి అద్వైత సిద్ధాంతానికి సంబంధించి. ఒక పీఠంలో అదే చేస్తారట కదా. ఎలాగండి? ఏం తప్ప? ఎందుకు చేయకూడదండి? అనవసరంగా ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కిలోలు వేలకు వేలు పట్టు హాయిగా. అయ్యా, ఇది మీరు తెలిసి అడిగారో, తెలియక అడిగారో, లేదా నా కట్టుబొట్టు చూసి వీడేం చెప్తాడో అని అడిగారో మాకు తెలియదు. కానీ ఉన్న విషయం చెప్తాను. భూతి ప్రియుడు అన్న మాట పరమశివుల వారికి ఉంది. భస్మాంగరాగా ఉంది. అక్కడ భస్మ శబ్దానికి వేదం ఏం నిర్వచనం చెప్పిందండి? గమనించారా? ఎవరైనా చూసారా? వెళ్ళి అడిగారా పెద్దల్ని? ఆ భస్మం ఎక్కడిది? చితాభస్మం అని అంటున్నారు మీరంతా. ఆ చిత్ శబ్దానికి అర్థం వేదంలో ఏం చెప్పారు? ఋగ్వేదంలో ఓపిక ఉందా మీకు? ఆఖరికి కాళికా పురాణాలు తీసుకున్నా కూడా దాంట్లో వివరం ఉంది. వాటి గమనించండి కాస్త. స్వామికి ఆరాధన చేసేటప్పుడు భోగి పండగ నాడు ఆవు పేడ పిడకలతోటే ఆరాధన చేయాలని నియమం ఉంది. ఆవు పేడ పిడకలే ఎందుకండి? బూడిద ఏదైనా ఉండొచ్చు కదా. కాగితాలు కాల్చినా బూడిద వస్తుంది, బట్టలు కాల్చినా బూడిద వస్తుంది, ప్రతిదానికి ఆకులు కాల్చినా బూడిద వస్తుంది, కట్టెలు కాల్చిన. కానీ ఒక్కసారి మీరు ఎప్పుడైనా చూడండి, అన్ని రకాల భస్మములు ఒకే రకంగా ఉంటాయా? ఉండవు. కాగితాలు కాల్చగా వచ్చిన భస్మం ఉందే, ఉఫ్ అంటే ఎగిరి చక్కపోతుంది అది. అలాగే దూది కాల్చాం, దూది కాలిపోయిన ఆకారం అలాగే ఉంటుంది. కట్టెలు కాల్చాం, చూడండి ఒక్కసారి. బాబు, పరమశివుడు భస్మాంగరాగుడంటే దాని వెనకాల అర్థం అథర్వణ వేదం చెప్పింది. ఎలాగైతే పాంచభౌతిక దేహాన్ని పట్టుకెళ్ళేటప్పుడు ఆ పాంచభౌతిక దేహము తగలడిపోతే బూడిదగా మిగిలితే ఆ బూడిద కాదు పరమశివుల వారికి ఆరాధన చేసేది, తెలుసుకుంటుంది. కానీ ఏమిటెక్కడున్నది? తీసుకుని వెళ్ళేటప్పుడు వెదురు గడలతోటి పాడమే తీసుకెడతాం. కట్టెలుంటాయి. ఇప్పుడు ఏ కట్టెలు పెడితే ఆ కట్టెలు. కానీ వెనకటి రోజుల్లో అధర్వణ వేదం చెప్తుంది, రావి, మద్ది, ఏగిస, వేప, ఈ 4 వాడమని చెప్పింది అక్కడ. అంతేకాదు పిడకలు పేరుస్తారు, ఆవు పేడతో చేసిన పిడకలు. ఒక్కసారి మీరు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి. అలా జరిగిన తర్వాత, అంత్యక్రియలు అయిన తర్వాత, ఒక రోజు అయిన తర్వాత మర్నాడు చూడండి, అక్కడ ఉన్న బూడిద లోపల లేత ఎరుపు రంగు కలిగిన బూడిద కొంత భాగం ఉంటుంది, ఇంకొక రంగులో ఇంకొకటి ఉంటుంది. ఇవన్నీ వేడి తాలూకుది. నూతన వస్త్రము, ఆ తర్వాత పిడకలు, వెదురు, కట్టెలు, ఇలాంటిది. కానీ పాంచభౌతిక దేహం తాలూకు బూడిద మాత్రం దానితో కలవదు. గమనించండి. అంటే శవము యొక్క బూడిద ఏదుందో అది దాంతోటి కలవదు. అందుకనే ఇప్పటికీ దక్షిణాదిని కాస్త వెళ్ళి చూసినట్టయితే వాళ్ళు చేస్తారు. అలాంటి భస్మాన్ని, అంటే ఏమిటి? పేడతో తయారైనది లేదా వెదురుగడతోటి అది పట్టుకొచ్చి అది ఆరాధన చేస్తారు. దానికి కూడా సుగంధ ద్రవ్యాలు చేరుస్తారు. దానికి మంత్రాలు ఉన్నాయి. ఇంత గొడవ ఉంటే అదంతా వదిలిపెట్టి మేమంతా శివభక్తులం తెలుసును అనుకుంటూనే ఇలా అనుకుంటే ఎలాగ బాబు?
ఇవన్నీ అధర్వణ వేదంలో ఉంది. కొంచెం కట్టుగా చెప్తాను అనుకోండి, బాధ అనిపిస్తుంది. మాకు సాంప్రదాయ భేదమేం లేదు, వాటి గౌరవం ఉంది. అది ఆఖరికి దక్షుడు కూడా శివుణ్ణి దూషించిన అక్కడ వాడినప్పుడు చితాభస్మం ధరించావని అన్నాడు తప్పించి పాంచభౌతిక దేహం కాలిబూడిదైపోతే దానివల్ల, అందుకనే అమ్మవారు కూడా తాను ఆగ్రహజ్వాలలో తను దహించుకుపోయిన విష్ణు చక్రంతో ముక్కల కింద కోసారంటే మరి బూడిదగా ఉందంటే ఎలా ముక్కలు కోస్తారండి అని అడిగారు ఎవళ్ళను. దాని ఏమిటి కారణం? అది కాదు, పాంచభౌతిక దేహం వేరు, అక్కడ దేహం వేరు. అది గమనించాలి. ఎంత అర్థం ఉంటుంది, క్షమించాలి. వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న శైవ సాంప్రదాయాన్ని సక్రమంగా గ్రహించిన వాడిని అందుకని చెప్తున్నాను. స్వస్తి.